ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూచేవాళ్ళుగా ఉంటారో, దేవుని మీద ఆధారపడేవాళ్ళుగా ఉంటారో, యాక్చువల్గా ఇంగ్లీష్లో వ్రాయబడిన మాట దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ అన్నమాట. సో ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టేవాళ్ళుగా ఉంటారో వారు నూతన బలము పొందుతారు. ఎలాంటి బలం పొందుతారు అంటే, వాళ్ళు పక్షిరాజు అనగా ఈగల్స్ స్ట్రెంగ్త్ లాగా వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. సాధారణంగా మన ఫ్లైట్స్ అన్నీ కూడా 30,000 అబవ్ ఫీట్, 30,000 అడుగుల ఎత్తు కంటే ఎక్కువగా ఈ ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి. పక్షిరాజు 10,000 నుండి 20,000 అడుగుల ఎత్తులో అది ప్రయాణం చేయగలదు అని చెప్పి ఒక అంచనా. అంటే ఈ క్లౌడ్స్ పైన మనం కనిపించేటువంటి మేఘాలు ఏవైతే ఉన్నాయో వాటి పైన అవి వెళ్తాయి అనేటువంటిది మనము గమనించగలం. అంతేకాదు, రోజుకు అది 220 కిలోమీటర్ల నుండి 310 కిలోమీటర్ల వరకు అవి ప్రయాణం చేయగలవు అనేటువంటిది ఒక అంచనా. అంటే వాటికి ఎంత శక్తి, ఎంత బలము దేవుడిచ్చాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంతేకాదు, వాటికి ఇచ్చినటువంటి ఐసైట్ కూడా మన యొక్క ఐసైట్ కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువగా ఉంటుందని, తన యొక్క ఎరను చాలా కిలోమీటర్స్ దూరం నుంచి దాన్ని గుర్తుపట్టగలదు, ట్రాక్ చేయగలదు అనేటువంటిది ఒక అంచనా. అనగా ఈ యొక్క పక్షిరాజు ఈగల్ ఏదైతే ఉందో, మనం కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు మన బలము రెట్టింపు అవుతుందండి. మన ప్రయాణంలో దేవుడు మనకు కావలసిన బలాన్ని అనుగ్రహిస్తాడు. మనం అలయక వెళ్ళగలిగిన పరిస్థితి. అంటే ఒక్క రోజుకు అది 200 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అంటే ఎంత శక్తి, ఎంత బలము దేవుడు వాటికి ఇచ్చాడో ఒకసారి ఆలోచించేయండి. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన యొక్క బలాన్ని అలాగా వృద్ధి చేస్తాడు. మన యొక్క బలము అలాగా నూతనమవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, దేవుడు మనకిచ్చేటువంటి విజన్ కూడా దేవుడు అలాగా మారుస్తాడు. అంటే సాధారణమైనటువంటి ఐసైట్ కంటే కూడా 8 రెట్లు లేకపోతే 4 రెట్లు ఎక్కువగా దేవుడు మనకి ఇవ్వగలడు. మనం అలయక పరిగెత్తగలిగినటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ఈ వర్తమానాన్ని వింటున్న మీరు దేవునిపైన ఎడతెగక ఆనుకునండి, దేవుని కొరకు ఎడతెగక కనిపెట్టండి. మీ బలము దేవుడు ఉద్ధరించేవాడుగా ఉంటాడు. నూతనమైన బలాన్ని అనుగ్రహించేవాడుగా, నూతనమైన శక్తిని అనుగ్రహించేవాడుగా, మన యొక్క ప్రయాణాలని మనము సులభంగా చేరుకునేటువంటి విధంగా దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. అలయకుండా వెళ్ళగలిగినటువంటి కృపను కూడా మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి అనుభవంలోనికి దేవుడు వింటున్న మీ అందరినీ తీసుకుని రాగలుగును గాక.